ప్రార్థన అనగానే అది రహస్య ప్రార్థన అనే భావన బైబిల్లో నేర్పించబడింది. అది బ్రద్దలైన సందులో నిలబడటం అని చూపించబడింది. చచ్చిన వారికి బ్రతిని వారికి మధ్యలో నిలబడటం అని బయలుపరచబడింది. దేవుని సన్నిధిలో ఏకాంతంగా ఆయన పాదాలు పట్టుకుని పెనుగులాడటం అని చూపించబడింది. కొండ మీది ప్రసంగములో యేసయ్య రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చినట్లుగా గదిలోకి వెళ్ళి తలుపులు వేసుకుని ప్రార్థన చేయమని చెప్పారు. ఈ రీతిగా ఏకాంత ప్రార్థన, రహస్య ప్రార్థన బైబిల్లో ప్రబోధించబడగా ఎందుచేత ఈ రోజున ప్రార్థన రోడ్డెక్కింది? రహస్య ప్రార్థన బహిరంగ ప్రార్థనగా ఎందుకు రూపుదాల్చింది అని ఒక చారిత్రాత్మకమైన కారణాన్ని